పేపర్ లీక్ అయింది. డీకే శివకుమార్ నిన్న స్టేట్మెంట్ ఏమి ఇష్యూ చేస్తుంది, మై ట్వీట్ ఈస్ దేర్ ఆన్ దాట్ ఆల్సో. అది కూడా కొంచెం వైరల్గా వెళ్ళింది, ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది, నా దగ్గరికి తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఒకటే, డీకే శివకుమార్ గారు మీరేమన్నారు, పేపర్ లీక్ అయితే ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. ట్వీట్ ఉంది, డీకే శివకుమార్ ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మిస్కోట్ చేశారని చెప్పండి. మీరు ట్వీట్ చేసిన దాంట్లో ఉంది, డెప్యూటీ కమిషనర్స్ ఆర్ కలెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎడ్యుకేషన్ ఈయన కూడా ఎన్టీఎంఏ తోసేస్తే అయిపోతుండే కదా, నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటే. ఒక మాట ఢిల్లీలో, ఇంకొక మాట బెంగళూరులో, అండ్ ఇట్స్ వర్స్ ఇన్ పంజాబ్. అక్కడ 4 సార్లు పేపర్ లీక్ అయితే ఒక ముఖ్యమంత్రి కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అంటున్నాడు లీక్ కాలేదని, పక్క నుంచి ఎడ్యుకేషన్ మీద చెప్తుంది లీక్ అయింది సార్, 4 సార్లు అయింది. అవునా, అయిందా, ఓకే, తర్వాత చూద్దాం, నో ప్రొటెస్ట్. నేనేం చెప్తున్నా అంటే, ఆ ట్వీట్ టైమింగ్ చూడండి సాయి గారు, ఐ థింక్ ట్వీటెడ్ ఆఫ్టర్ midnight yesterday. నాకు చాలా కోపం వచ్చి నిద్ర నుంచి లేసి మళ్ళీ ట్వీట్ చేస్తాను, బికాజ్ మై బ్లడ్ వాజ్ బాయిలింగ్. ఏం చేస్తున్నారు మీరు? నన్ను పక్కన పెట్టండి సాయి గారు, ఐఎమ్ అట్లీస్ట్ నాకు ఒక అవెన్యూ ఉంది మీడియా అనేది. 23 కాల్స్ వచ్చినాయి నాకు. ఎవరు తెలుసా సాయి గారు? మన స్వయం సేవకులు, ఆర్ఎస్ఎస్ నుంచి, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీకి అనుభావులు ఉన్నారు చాలామంది, హూ రియలీ ఆర్ నాట్ పార్టీ వర్కర్స్, అందరూ. అండ్ దీస్ ఆర్ ప్రొఫెషనల్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఏదో, అండ్ స్టూడెంట్స్ ఆల్సో. దే సపోర్టింగ్ యువర్ ఆర్గ్యుమెంట్. సురేష్ గారు మీరు చెప్పింది కరెక్టే, ఏం చేయాలి సార్ అంట. నేను చెప్పిన నా దగ్గర ఏదో రెడీమేడ్ మ్యాగీ సొల్యూషన్ లేదు, నా 2 minute సొల్యూషన్ నా దగ్గర లేదు. ఐ డోంట్ నో, బట్ ఇఫ్ ఐ వాస్ దేర్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ అని నేను చెప్పాను అంతే. దట్ ఈస్ కేరళలో దేర్ ఇస్ ఎ జెంటిల్మెన్ కాల్డ్ టీజీ మోహన్ దాస్, ఆర్ఎస్ఎస్ మన రతన్ శారదా లాగా, ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇన్ కేరళ. ఆయన మొన్న ఒక వీడియో తీశాడు, ఆయన పత్రిక అని చెప్పి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మలయాళంలో. హీ సెడ్ ఐ విల్ షూట్, ఇఫ్ ఐ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఐ వుడ్ ఆర్డర్ షూటింగ్ ఆఫ్ ఆల్ ద ఫెలోస్. ఎప్పుడు కావాలంటే ఆ డెడ్ బాడీ లారీలు వేసుకొని నేను తీసుకెళ్ళిపోతుండే అన్నారు. ఇట్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్. నేను ఉంటే నేను చేపిస్తుండే, నేను చేస్తానని కాదు. ఆయన మీద కేసు వేశారు సాయి గారు నిన్న. అఫ్కోర్స్ ఈజ్ అ లాయర్, ఈజ్ టు హెల్ప్ విత్ ఇట్, నేను డీల్ చేసుకుంటాను, టెన్షన్ ఎందుకు నాకని. కానీ అదే టైంలో అక్కడ ఒక ట్రాన్స్జెండర్ మహిళ అసోసియేటెడ్ విత్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఢిల్లీకి వెళ్ళి, షీఈస్ ఒరిజినలీ ఫ్రమ్ అస్సాం, ఢిల్లీకి వెళ్ళి మోదీ గారు అమ్మగారిని తిట్టారు. ఎట్లా? మోదీ గారు నాన్నగారు 1947లో చనిపోయారు, మోదీ గారు 1949లో పుట్టారు. చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతారా అని చెప్పి వాళ్ళ అమ్మగారి మీద ఆరోపణ చేశారు. మోదీస్ ఫాదర్ యాక్చువల్లీ డైడ్ ఇన్ 1989, బోన్ క్యాన్సర్తో చనిపోయారు. కానీ మొత్తం మార్చేశారు స్టోరీ అంతా. ఒక్క మీడియా హౌస్ సాయి గారు డెంట్ టేక్ ఇట్ అప్ ఎక్సెప్ట్ మేబీ జనం టీవీ అండ్ సమ్ లోకల్ యూట్యూబ్. చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అట్లా అసలు ఒక దగ్గర అయితే మోదీ గారి ఫోటో అంతా గీశారు రోడ్డు మీద, గీసి చాలా అసభ్యకరంగా ఆయన మీద చేసిన సందర్భం. సాయి గారు, యూ అబ్జర్వ్ వన్ స్మాల్ గర్ల్ సమోసాలు ఇచ్చి ఇది మోదీ గారు తేర్వి అని చెప్పి ఇస్తున్నారు. తేర్వి అంటే మన దాంట్లో 9వ రోజు 12వ రోజు చేస్తారు చూడండి, చనిపోయిన తర్వాత సమోసాలు తినండి, మోదీ గారు చనిపోయారు తీసుకోండి అని చెప్పి. తర్వాత ఆమెని కొట్టారు, ఆమె నాన్నగారిని కొట్టారు అందరు కలిసి. చిన్నపిల్ల మళ్ళీ ఆమెను కొడితే పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి ఆ నాన్నగారు డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. హిందువులు లేరు, హిందూయిజం ఇండియాకి రానే లేదు హిందూయిజం అని చెప్పి ఆర్గ్యూ అని. అప్పుడు తెలిసిపోయింది వాడి రిలీజన్ ఏంటనేది, వాడి ప్రాబ్లం ఏమిటని అర్థమైపోయింది. ఆలోచించండి సాయి గారు, ఇది మన అప్బ్రింగింగ్ అంటారు. మనం దాంట్లో మన పిల్లల్ని మనం ఎట్లా పెంచుకొని తీసుకొస్తాము. ఈధర్ సాయి గారు అమ్మగారిని తిట్టడం, నాన్నగారిని తిట్టడం, మోదీ గారు అమ్మగారి, ఆమె ఏం తప్పు చేసింది చెప్పండి. ఇఫ్ యూ గట్స్ ఫైట్ విత్ మోదీ, వెళ్ళండి మీరు. ఇప్పుడు చూడండి కేసులు వేసినప్పుడు ఏడుస్తున్నారు. వై? ఎందుకు? మీ అమ్మగారు నాన్నగారిని తిట్టినా మీరు ఊరుకుంటారా అని అడగాలి వాళ్ళ దగ్గర. యాక్చువల్లీ రాహుల్ గాంధీ అమ్మగారిని తిడితే ఇప్పుడు ఎట్లా ఉంటుంది సాయి గారు? సేమ్ అదే మాటలు, ఇవే లెక్కలు రాహుల్ గాంధీని చేస్తే ఊరుకుంటారా?